హాయ్ అండి. హాయ్ అండి. మేము ఇప్పుడు పచ్చడి చేస్తున్నాము. మామిడికాయ తొక్కుడు పచ్చడి అనమాట. ఇలా మామిడికాయలని ముక్కలుగా కోసుకుని కొంతసేపు ఆరబెట్టానండి. సో ఇది 5 కాయలు పచ్చడి కదా మమ్మీ. ఇప్పుడు 5 కాయలు పచ్చడికి 1 గ్లాస్ కారం అన్నట్టు ఇప్పుడు అలా వేసుకుంటున్నాం అన్నమాట. ఆవు పిండి వస్తుంది ఇప్పుడు, అది కూడా 1 గ్లాస్. గ్లాస్ కారం కంటే తక్కువ, ఓకే. ఒక 2 చెంచాలు. మరి వేస్తే నలుపు వస్తుందండి, పచ్చడి చేదు కూడా వస్తుంది. ఇది ఉప్పు, రాళ్ళు ఉప్పు పొడి చేసి పెట్టుకున్నది, ఎండలో పెట్టి పొడి చేసుకున్నది. దీంట్లో ఈ ఉప్పు వేస్తేనే బాగుంటుంది. ఉప్పు ఇప్పుడు కొంచెం తగ్గించి వేసుకోవాలండి, 1/2 గ్లాస్. కావాలంటే మళ్ళీ వేసుకోవాలి. అంటారండి, తొక్కతో పాటు కోసేయచ్చు. కాయలు కడిగేసి శుభ్రంగా తడి లేకుండా తుడిచేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పెట్టేసుకోవటం. మీకు ఈ సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి, తడి తగలకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకున్నాం కదండి, మొత్తం అన్నీ వేసుకుని ఇది తాలింపు వేసానండి. ఇందులో ఆయిల్ వేసి, వేరుశనగ నూనె వేసి, అందులో కొన్ని మెంతులు, 1 స్పూన్ మెంతులు, ఒక 2-3 చెంచాలు ఆవాలు, 2 చెంచాలు జీలకర్ర, ఒక 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఎల్లిపాయలు వేసి తాలింపు వేసి కొంచెం చల్లారబెట్టుకోవాలండి. వేడి మీద కలపకూడదు. అది పూర్తిగా చల్లారిపోయింది, నేను ముందే చేసి పెట్టుకున్నాను. ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసి కలిపేద్దాం. వేడిగా పెడితే ఏమైంది మమ్మీ? పచ్చడి నలుపు వస్తుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు నూనె కలుపుకున్నాం కదండి. ఈ నూనె 3వ రోజుకి సరిపోకపోతే మీరు మళ్ళీ కొంచెం వేడి చేసుకుని దాంట్లో కొంచెం ఎండు వేసి వేడి చేసుకుని పోసుకుని కలుపుకొని ఉంటాను. ఇప్పుడు నేను మొదటి రోజు కాబట్టి కొంచెం వేసాను. 3వ రోజు మళ్ళీ కలుపుకొని కొంచెం ఉప్పు అది సరి చూసుకొని మీరు ఒక డబ్బాలో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు డబ్బాలకు సర్దుతుంది ఫ్రెండ్స్ మా మమ్మీ. పచ్చడిలో నాకు చాలా ఇష్టమైన పాట అండి. మిగిలిపోయిన దాంట్లో రైస్ పెట్టుకొని తింటే కొత్త పచ్చడి, కొత్త సీజన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తారా? పచ్చడితో మా పాప పెడుతున్నాను కష్టమంతా. ఇప్పుడు మమ్మీ